ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण हरे మీ అందరికీ స్వాగతం। ఈ ప్రతి గురువారం సాయంత్రం జరగబోయే ఈ సత్సంగ కార్యక్రమంలో మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ స్వాగతం మరియు మనస్ఫూర్తిగా హృదయపూర్తిగా ధన్యవాదాలు। ఎందుకంటే ఇంత కఠినమైన సమయంలో ఇంకా ఇటువంటి క్లిష్టాలతో కూడినటువంటి పరిస్థితులు ఇంత విలువైన సమయం మీ అందరి విలువైన సమయం కూడా మీరందరికీ వచ్చినట్టు అది కేవలం మీ అందరిపై ఆ భగవంతుని అనుగ్రహం ఉంది కాదు అంతే। దీని కారణం ఒకటి, ఎందుకంటే భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే ఎవరు భగవంతుని అందుబాటులో రాలేదు। ఆయన అనుగ్రహం ఉంటేనే వాళ్ళు వచ్చేస్తారు, ఎవరు రాలేదు। ఇంకా వాళ్ళు పుణ్యాత్ములే ఉంటారు, పాపాత్ములు రాలేదు। కేవలము పుణ్యాత్ములే భగవంతుని సన్నిధిలో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది। భగవంతుడు గీతలో ఒక విషయం చెప్తున్నాడు, చెప్పుడు చతుర్విధ భజంతే మాం, 4 రకాల వ్యక్తులు నన్ను పూజిస్తారు లేక నా వైపు వచ్చిస్తారు। 4 రకాల వ్యక్తులు చతుర్విధ భజంతే మాం, వాళ్ళు నా అందుబాటులో వచ్చి నా సన్నిధిలో వచ్చి నన్ను పూజించడం ప్రారంభిస్తారు। చతుర్విధ విధ అంటే 4 రకాల వ్యక్తులు। సో ఎవరెవరు? చతుర్విధ భజంతే మాం, కానీ వాళ్ళు ఎవరు? వాళ్ళు రావడం కారణం ఏమిటి? జనాన పుణ్యకర్మణ। ఏమని చెప్తుండు? ఏ జన్మలో వచ్చేస్తారు? పుణ్యకర్మలు చేసిన వాళ్ళే। జన సుకృతిలో అర్జున, ఓ అర్జున కేవలము సుకృతులు కలిగిన వాళ్ళే। మరి సుకృతులు ఎలా కలుగుతున్నాయి? కేవలము పుణ్యకర్మలు చేస్తేనే సుకృతులు కలుగుతుంది। సుకృతులు అనేది మంచి కర్మలు మంచి కృత్యాలు చేసేవాళ్ళు, వాళ్ళే భగవంతుని సన్నిధిలో సన్నివేశంలో వచ్చే అవకాశం ఉంటుంది। ఎవరు రారు। చతుర్విధ భజంతే మాం జన సుకృతిలో అర్జున, ఓ అర్జున ఈ సుకృతులు కలిగిన వ్యక్తులే వాళ్ళు నా వైపు వచ్చేస్తుంది। మరి ఎవరు వాళ్ళు? ఆర్థో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని చ భరత రిషభ। ఎవరు 4? ఆర్థో
ఆర్థం అంటే ఏంటి? చాలా బాగా ఉంది. సారీ, ఆర్థంలో వాళ్ళు డబ్బు అవసరం ఉన్నారు. అయ్యా కొంచెం మీరు లక్ష్మీపతి, నేనేమో రోడ్పతిని అయిపోయి ఉన్నా, కొంచెము దయా చూపుము, కొంచెం మీ లక్ష్మిని కొంచెము ఒక క్షణం కోసము మా వైపు మా ఇంటికి పంపించండి. సెకండ్ కేటగిరీ జిజ్ఞాసు, తెలుసుకోవాలి ఈయన ఎవరు, ఈ కృష్ణ అనే వ్యక్తి ఎవరు, ఆయన లెక్కలు ఏదైనా సంగతి ఏంటి, ఆయన కార్యకలాపాలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకునేవారు. జిజ్ఞాసు, తెలుసుకోవాలని. అర్థార్థి, మొత్తము సమస్యలతో కూడిన వ్యక్తులు, బాధ సమస్యలు, టెన్షన్లు 99% వాళ్ళే. 2 ఫస్ట్, ఇంకా 4 3 కేటగిరీ. కొంచెం సంపద, డబ్బు ఐశ్వర్యం కావాల్సింది, ఇంకా దానికంటే ఎక్కువ టెన్షన్. అర్థార్థి. మరియు 4 కేటగిరీ ఎవరు? 4 వర్గాలు జిజ్ఞాసు, జ్ఞాని. ఆర్థో, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని చ భరతరిషభ. కానీ ఈ 4 రావడం మంచిదే. కానీ ఈ 4 కూడా, ఈ 4 పైకి కేవలము ఎవరైతే పుణ్యకర్మలు చేసి ఉంటారో వాళ్ళే భగవతి సన్నిధిలో వస్తారు సన్నివేశంలో. ఎందుకంటే మీరు ఆలోచించండి, డబ్బు లేనివాడు వాడు దినమంతా ఇక్కడ అక్కడ పనిచేసుకుని ఉంటాడు, ఇప్పుడు వస్తాడా? వాడు రాడు. జిజ్ఞాసు ఉన్నవాడు ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి పోవచ్చు, కృష్ణుడు అనుపట్టింది కావాల్సింది. టెన్షన్ ఉన్నవాడు, బాగుంటున్నవాడు ఇప్పుడు ఏదో సీసాలను కూర్చుంటాడు అంతే. 99% జనాలు ఎందుకు తాగుతావు, మద్యపానం ఎందుకు చేస్తావు, ఏం చెప్పాలా స్వామి, టెన్షన్ లెక్కలేని టెన్షన్ ఉన్నట్టు బతికి తోలుగా ఈ కనీసం కాసేపు కొంచెం మర్చిపోయినట్టు అవుతాం. వీళ్ళు వచ్చే అవసరం లేదు, కానీ ఎందుకు వస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు పుణ్యకర్మలు చేసి ఉంటారు. అదేవిధముగా మీరందరూ సత్సంగం రావడం ఇది కేవలము దానిదొక్కటి లక్షణం ఏంటి? మీరందరూ పుణ్యకర్మలు చేసి ఉన్నారు, మీరందరూ పుణ్యాత్ములు కనుగొనేస్తున్నారు, లేకుంటే రాలేదు. భగవంతుడి సన్నిధిలో అచ్చుడు ఇది చిన్న విషయం కాదు, ఇది సాధారణ విషయం కాదు. ఇప్పుడు మనం కూడా మనకి ఇష్టం ఉన్న వ్యక్తినే మనం అందుబాటులో రాని బాగుండదు, ఇష్టమైన వ్యక్తి రాణిస్తాం. సింపుల్. మనకి ఇష్టం ఉన్న వ్యక్తులే మనం అందుబాటులో రాణిస్తాము, లేక తెలియక వచ్చినా కానీ ఇష్టం ఉన్న వ్యక్తిని అందుకు రాణిస్తాము, లేక ఇష్టం లేని వాళ్ళు గేట్ బయటనే లేరు అని చెప్పి పంపిస్తాం. అదేవిధంగా భగవంతుడికి ఇష్టపడే వ్యక్తులే ఆయన అందుబాటులో వచ్చి, ఆయన సన్నిధిలో వచ్చి ఆయన విషయం కూర్చుండి వినగలుగుతాడు. సో కనుకనే ఈ భగవద్గీతలో దీనికి ప్రూఫ్ ఉంది. చతుర్విధ భజంతే మాం జన సుకృతులు అర్జున ఆర్థో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని చ భరతరిషభ. అదే భగవంతుడు గీతలో ఇప్పుడు చెప్పిన అర్థార్థి అందరికి టెన్షన్ ఉండదు. ఎక్కువ శాతము మనం అందరం టెంపుల్కి ఎందుకు వెళ్తాం? మన శాంతి కామన్. మా టెంపుల్లో చాలా మంది వెళ్తారు, వాళ్ళు ఏమంటారు, ఇక్కడికి వస్తే ప్రభు స్వామి చాలా శాంతి అనిపిస్తుంది. మరి అంటే మనం ఉన్నారు ఇక్కడ, మీకు శాంతి అవసరం, ఇక్కడ శాంతి ఉంది, కానీ మళ్ళీ తిరిగి పోతారు. లే అప్పుడు కొంచెం కాసేపు కోసం ఎక్కువ శాంతి. కానీ శాశ్వతంగా శాంతి కావాలంటే కృష్ణుడు భగవద్గీత 5వ అధ్యాయంలో 29వ శ్లోకంలో దానికి మనకు ఆన్సర్ చెప్తున్నాడు. దీంట్లో పీస్ ఫార్ములా, శాంతి సూత్రం. 5వ అధ్యాయము 29వ శ్లోకంలో దీన్ని శాంతి సూత్రం అంటారు. మనం అందరం ఈ శాంతి పొందాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటున్నాం. ఈ విధంగా ఆ విధంగా శాంతి పొందాలి, శాంతి లభించాలి, ఇక్కడ శాంతి 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 అనే అమ్మాయి లభిస్తుంది, కానీ మన శాంతి మాత్రం దొరకదు. లేక మన ఇల్లు పేరు శాంతి నిలయం అని పెట్టుకోము,
కానీ లోపల ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అశాంతే. చాలామంది ఆనంద నిలయము, కానీ లోపల అందరూ అయ్యో ఏమో ఇల్లు పేరు ఆనంద నిలయము, కానీ లోపలికి వెళ్ళి చూస్తే అందరు దుఃఖంలో ఉన్నారు. శాంతి నిలయము, ఆనంద నిలయము, ఇది మన అందరి పరిస్థితి ఉంది. అందరికీ కావాల్సింది శాంతి, కానీ శాంతి అనిపిస్తుంది వచ్చేసి ఇట్లా కొంగుతో ఇట్లా స్పర్శ చెల్లుతుంది. లేదని కాదు, అక్కడ ఇట్లా కొంగుతోనికి వచ్చి ఇట్లా కొనబందు ఎడ్జ్, ద ఏజ్ ఆఫ్ ద పళ్ళు ఇట్లా అంటిపెట్టి అచ్చి అనిపిస్తుంది. ఆ అనిపించేంత వరకు పోతుంది కూడా. ఇది భౌతిక ప్రపంచంలో. సో కనుకనే భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణుడు మనకు శాంతి సూత్రం చెప్తుంది. మరి శాంతి పొందాలంటే కావాల్సిందేంటి? 3 విషయాలు. 3 విషయాలు తెలుసుకోవాల్సింది. ఎవరైతే ఈ 3 విషయాల గట్టిగా అర్థం తెలుసుకుంటారో వాళ్ళ జీవితంలో శాంతి ఆటోమేటిక్లీ అప్రయత్నంగా వచ్చేస్తుంది. సో మొట్టమొదటి విషయం ఏంటి? భోక్తారాం యజ్ఞ తపసాం. ఏంటి? భోక్తారాం యజ్ఞ తపసాం. దీని అర్థం ఏంటి? కృష్ణుడు చెప్పుకుంటూ మీరు చేసే యాగాలు, తపస్యలు. ఇప్పుడు మనం అందరం యాగం చేస్తున్నాం, అవును లేదా? చేస్తున్నాం లేదా? యాగం అంటే కేవలము ఇటుకలతోని ఏర్పాటు చేసిన యజ్ఞకుండం కాదు, అందులో కూర్చోండి స్వాహ అని నెయ్యి వసు కాదు. యాగం అర్థం ఏంటి? సాక్రిఫైస్, త్యాగం. వెన్ యు డూ యాగము యు డూ త్యాగము, సాక్రిఫైస్. ఏమిస్తున్నాంలో నెయ్యి వస్తున్నాం, ధాన్యాలు వేస్తున్నాం, అంటే మనకు ఇష్టం ఉన్నవి. సాక్రిఫైస్ అంటే త్యాగం అంటే ఏంటి? మనకు ఇష్టం ఉన్న విషయాలను మనం వాలంటరీ స్వేచ్ఛంగా దాన్ని ఇచ్చేస్తున్నాం. మనం ఇస్తారేమా విషయాలు? ఎన్ని లెక్కలు మనందరికీ హాయిగా ఎట్లా నిద్రపోవాలనిపిస్తుంది, కానీ కూడా పొద్దున ఎంత ఇష్టం ఉన్నా ఇష్టం లేకుండా ఎత్తడం లేదు. ఎంత పెయిన్ నొప్పినా, కాలు గుంజినా, తల నొప్పినా లేచి స్నానం చేసి ఆఫీస్కి వెళ్తున్నాం లేదు. అమ్మలు ఎంత బాధ ఉన్నా కిచెన్లోకి వెళ్ళి మడకలు చేస్తలేదు. అదేంటి? పెద్ద యాగం, అది పెద్ద సాక్రిఫైస్. సంసారే పెద్ద సాక్రిఫైస్, యాగము. ఉపవాసం ఉంటున్నాము, సరిగ్గా తినలేకపోతున్నాము, అదేంటి? యాగం. మన విలువైన సమయాన్ని, మన ఇష్టం ఉన్నటువంటి నిద్రను, మన శక్తిని ఏమిస్తున్నాము? త్యాగం చేస్తాం లేదు. ఎవరి కోసము? మన కుటుంబ సభ్యుల కోసం, మన సంతానం కోసం, కొందరు దేశం కోసము, కొందరు రాష్ట్రం కోసం. సో త్యాగము ప్రతి ఒక్క మానవుడు త్యాగే. ప్రతి ఒక్క మానవుడు ప్రతి క్షణము ఒక యాగం చేస్తున్నాడు, ఉండదు. కానీ కృష్ణుడు మీరు చేసే యాగాలు, ఇప్పుడు మనం అందరము యాగం చేస్తున్నాము, కానీ యాగం చేసే ఉద్దేశం ఏమిటి? ఏదో దాని ద్వారా ఫలితము లభించాలి, అవును లేదు? యాగం చేసే ప్రయోజనం అదే, ఏదో ఫలితము మనకు లభించాల్సింది. ఇంకేం చేస్తాము? ఆ పొందే ఫలితాన్ని, ఆ లభించే ఫలితాన్ని మనము ఎంజాయ్ చేయాలి, అవును లేదా? మనము నెల రోజులు కష్టపడుతున్నాము, యాగం చేస్తున్నాము, చివరికి ఏమవుతాయి? శాలరీ వస్తుంది. ఆ శాలరీ ఏం చేస్తాము? ముందే ఫిక్స్ ఉంటుంది. శాలరీ వచ్చే ముందు బట్టలు, ప్లాన్లు, ప్రణాళికలు రెడీ ఉంటాయి. ఇక్కడ ఎంత, ఇక్కడ ఎంత, ఇక్కడ ఎంత, మొత్తము శాలరీ కంటే ముందు ప్రణాళిక సెట్ అయి ఉంటుంది. మన ప్రణాళిక ప్రయోజనం ఏంటి? మనం దాన్ని భోగించాలి. ఇస్ ఇట్ నాట్? వీ హ్యావ్ టు ఎంజాయ్ దట్ రిజల్ట్స్. ఇది మన లెక్క. మనం చేసే ప్రతి ఒక్క యాగాన్ని, ఫలితాన్ని భోగించాలని మనం ముందే ప్రణాళికలు ఏర్పాటు చేసి పెడుతుంది. కానీ కృష్ణుడు ఏమని చెప్తుండు?
భోక్తారాం, భోగించేది మీరు కాదు, నేను. మన మానసిక తత్వం ఏముంది? ఐ షుడ్ ఎంజాయ్, నేను భోగించాల్సింది, నేను సుఖపడాల్సింది, నేను ఆనందించాల్సింది. అవును కదా? ఇదే మన అందరి గుణం. కానీ కృష్ణుడు యు ఆర్ నాట్ ద ఎంజాయ్, నువ్వు కష్టపడు, ఎంజాయ్ చేస్తా నేను. అంటే ఇది సింపుల్ కారణం. నువ్వు దినవంతా కిచెన్లో వెళ్ళి వంటలు చేయు, రెడీ చేసి పెట్టు, నేను వచ్చి తినిపోతాను. అట్లా అర్థం అది. కృష్ణ సెల్లింగ్ యు ఆర్ నాట్ ద ఎంజాయర్, ఐఎమ్ ద ఎంజాయర్. భోక్తారా యజ్ఞ తపసాం, నువ్వు చేసే యాగాలు, నువ్వు చేసే తపస్సుల ద్వారా లభించే ఫలితాన్ని భోగించేవాడు నువ్వు కాదు, అది నేను. ఈ విషయాన్ని అర్థం చేసుకో. మన మనసు ఒప్పుకోదు ఈ విషయాన్ని. ఒప్పుదా? ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు? ఎందుకంటే ఈ భౌతిక లోకంలో మనందరి యొక్క మానసిక స్థితి ఏముంది? నేను కష్టపడ్డా అంటే నేను దాన్ని భోగించాల్సింది. అవును లేదు? లేకుంటే వాట్ ఈస్ ద మోటివేషన్ ఫర్ అస్ టు వర్క్? మనకు ఒక కార్యం చేయడానికి ప్రోత్సాహం ఏమవుతుంది? ఆ ఫలితం చూసి, ఫలితం రాలేదు ఇంకా తెలుసు, వచ్చేస్తుంది. అదేమిస్తుంది? మనము ప్రోత్సహిస్తుంది. ఇట్ మోటివేట్స్ అస్ టు వర్క్ ద రిజల్ట్. అండ్ వాట్ ఇస్ మోటివేషన్? ఐ విల్ ఎంజాయ్. అందరికీ తెలుసు, దినమంతా కష్టపడ్డామంటే సాయంత్రము నాకు ఈ సుఖం ఉంది, ఫిక్స్ ఉంది. ఆ సుఖం లేకపోతే ఎవరైనా ఉత్సాహపడతారు? విల్ బీ ఎన్కరేజ్డ్? నో. విల్ బీ మోటివేటెడ్? నో. కానీ కృష్ణుడు మొత్తం మన ఏమంటారు దాన్ని మొత్తం తిప్పేస్తుంది. ఈజ్ కంప్లీట్లీ చేంజింగ్ అవర్ సైకాలజీ, అవర్ మెంటాలిటీ. ఏమంటాడు? యు ఆర్ నాట్ ద ఎంజాయర్, నువ్వు భోగించాలి కావు, భోగించాలి ఎవరు? నేను. ఐఎమ్ ద ఎంజాయర్. కానీ మనం ప్రశ్న ఎట్లా? నువ్వెట్లా? ఎంజాయరు నేను, మీరు కాదు. సహజమే ఈ విషయం వచ్చుడు. అవును, ఈ విచారం వచ్చుడు సహజమే, న్యాచురల్. కానీ కృష్ణుడు కేవలం నేను ఎంజాయరు అని ఎందుకు చెప్తుండు? రెండో విషయం, రెండో లైన్ చెప్తుంది, సర్వలోక మహేశ్వర. నేను ఎవరిని? సర్వలోక మహేశ్వరుని. హీ ఈస్ గివింగ్ జస్టిఫికేషన్ దట్ వై am I the enjoyer. నేను ఎందుకు భోగించేవాడిని? ఎందుకంటే నేను సర్వలోక మహేశ్వరుణ్ణి. ఇప్పుడు మనము ఈశ్వరులము, మనం కూడా ఈశ్వరులము. మన ఇంటి మందం లేదు, మనం కేవలం మన ఇంటి మందమే ఈశ్వరులము. ఇంటికి బయటపడింది. మనం ఈశ్వరులంతా. సో ఈశ్వర భావం అంటే ఏంటి? వాట్ ఈజ్ ఈశ్వర భావ? కంట్రోలర్షిప్, నియంత్రించే గుణం. ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు? ఇంటికి ఎంతో అంత నియంత్రించే గుణం ఉంది. ఎందుకు? మీరు ఈశ్వరులు. తో మనం ఒక చిన్న గృహానికి ఈశ్వరులము, ఒక చిన్న వ్యవస్థకి ఈశ్వరులము, ఒక చిన్న దేశానికి, ఒక రాష్ట్రానికి ఈశ్వరం కావచ్చు, ఒక సంస్థకు ఈశ్వరం కావచ్చు. కానీ కృష్ణ చెప్పుడు, నేను ఈ ప్రపంచంలో ఉన్న, ఈ బ్రహ్మాండంలో ఉన్న ప్రతి ఒక్క లోకంకి, అన్ని ఈశ్వరులపై కూడా ఈశ్వరుడు నేను మహేశ్వరుణ్ణి. మరి ఈ విషయం అర్థమైన తర్వాత ఆయన నేను భోగించేవాళ్ళని చెప్పు తప్ప. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తు విషయాన్ని భోగించేవారు ఎవరు? మీరు. ఎందుకంటే మీ ఇల్లు ఉండదు, మీరు ఇంటికి మీరు ఈశ్వరు, మీరు ఇంటికి ఈశ్వరు. కాబట్టి
మీ ఇంట్లో ఉన్న వస్తు విషయంలో భోగించే అధికారం మీకు ఉంది. మరి మొత్తం బ్రహ్మాండంకి ఈశ్వరుడు ఎవరు? ఆయనటుడు ఈశ్వరుడు ఉన్నారు, దేవతలు, కానీ వాళ్ళపై నేనున్నా, మహేశ్వరుడు ఉంది. మనకు అధికారం లేదు మరి, అవునలేదు. ఆయనే మాట చెప్పుడు తప్ప సత్యమే కదా. భోక్తారాం యజ్ఞ తపసాం, రెండో విషయము సర్వలోక మహేశ్వర. నేను సర్వలోకాలు, ఎన్ని లోకాలు ఉన్నాయో ఆ లోకాలకు చెందినటువంటి ఈశ్వరులో కూడా ఈశ్వరుడు నేను మహేశ్వరుడు. కేవలం మహేశ్వరు కాదు, నేను పరమేశ్వరుణ్ణి. అంటే నన్ను మించిన ఎవరు లేరు. నో వన్ ఈజ్ ఈక్వల్ టు మీ, నో వన్ ఈజ్ గ్రేటర్ దాన్ మీ. కానీ ఇప్పుడు మూడో విషయం వినండి, ఇది చాలా అద్భుతమైనది. ఈ ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థాయికి ఉన్న వ్యక్తిని కలవడము, కేవలం కలవడం, అపాయింట్మెంట్ తీసుకోవడము ఈజీగా కలవడమే కఠినం. ఇంకా మీదికెళ్ళే ఆ వ్యక్తితో మనము స్నేహభావం అనుబంధం చేసుకోవచ్చు సార్. కలువడే కఠినము, అసలుకి కలుసుడే కఠినం ఉంది. ఇంకా రిలేషన్షిప్ డెవలప్ చేసు అయితే కఠినం. ఇంకా రిలేషన్షిప్లో కూడా ఫ్రెండ్షిప్, మైత్రి భావం సాధ్యమా? సాధ్యం కాదు. ఇప్పుడు మైత్రి భావం ఏమైనా ఉంటుంది మాతో సమానం ఉన్న వ్యక్తులు. ఇప్పుడు మీరు అనండి, నేను వెళ్ళి నరేంద్ర మోడీతో ఫ్రెండ్షిప్ వేసుకోవాలి, నరేంద్ర మోడీ నా ఫ్రెండ్ అని చెప్పొచ్చు, కానీ చెప్పుడు అయినా నరేంద్ర మోడీ గారు ఎందుకు మన లోకల్ ఎమ్మెల్యే నా ఫ్రెండ్ అని చెప్పవచ్చు సార్. చెప్పు రాదు, ఇక చెప్పవచ్చు, కానీ చెప్పుడే ఫ్రెండ్ అవుతాడా? కాదు. ఒక్కపారి పొజిషన్కి వచ్చిన తర్వాత ఉన్న ఫ్రెండ్లు కూడా దూరం అయిపోతారు. అవునండి, ఒక వ్యక్తికి పొజిషన్ రాని, ఎమ్మెల్యే పొజిషన్, ఎంపీ పొజిషన్, వాళ్ళ ఫ్రెండ్ అనేది అరే ఎక్కడున్నారా, అదే ఎలా అనిపిస్తుంది? అరే అంటే ఏంటి? ఏమనాలి? సార్ నమస్తే, సార్ నమస్తే. మళ్ళీ 5 ఏళ్ళు అయిందనుకో, మళ్ళీ సార్ అరే కానీ కృష్ణుడు చెప్తుండు, నేను సర్వలోక మహేశ్వరు అయినప్పటికీ కూడా సుహృదం సర్వభూతానం. నేను ఎవరిని? సుహృదం సర్వభూతానం. సర్వ అంటే ఏంటి? అన్ని. భూతానం అంటే ఏంటి? ప్రతి ఒక్క జీవుడు. ప్రతి ఒక్క జీవికి నేను ఎవరిని? సుహృదుని. ఇప్పుడు ఫ్రెండ్ల స్నేహితుల 3 రకాలు ఉంటారు: మిత్ర, బంధు, ఇంకా సుహృత్. 3 వర్గాలు: మిత్ర, బంధు, సుహృత్. మిత్ర అంటే ఎవరు? హాయ్ బాయ్. మనకి ఎందరో మిత్రులు ఉంటారు, మనం ఎక్కడికి వెళ్ళాలని మిత్రులు అవుతారు, హాయ్ బాయ్ ఉంటారు. కానీ దానికంటే ఒక లెవెల్ పైన బంధు అంటే ఇది కొంచెం మనకు అనుబంధం అవుతుంది. అనుబంధము వాడు బంధుడు అవుతుంది. ఎవరితో కొన్ని విషయాలు చెప్పుకోగలుగుతాము, మనం ఎక్స్చేంజ్ చేసుకోగలము, బంధు. కానీ సుహృత్ అంటే ఎవరు? కనిష్టమైన మిత్రుడిగా, క్లోజ్ ఫ్రెండ్, ఇంటిమేట్ ఫ్రెండ్. ఎవరితో అయితే మనము అన్ని ఎప్పుడము వింటాము, మన శ్రేయాభిలాషుడు, అది సుహృత్. వెరీ వెరీ క్లోజ్ అండ్ ఇంటిమేట్ ఫ్రెండ్. అంటే ఆ ఫ్రెండ్ లేకుండా మనము ఉండలేము. ఇందులో కొందరు మనకు పొద్దున్న సాయంత్రం మాట్లాడకపోతే మనసు ఉంటుంది, కలవకపోతే మనసు ఉంటుంది. దాంట్లో సుహృత్. కృష్ణ చెప్పుడు, నేను సర్వలోక మహేశ్వరుడు అయినప్పుడు కూడా ప్రతి ఒక్క జీవికి కేవలం మిత్రుని గాను, బంధువుని గాను, ఎవరి? సుహృత్ సర్వభూతాన్ని. కనుకనే ఇటువంటి దేవుడు మన సుహృత్ అయితే
విచారం చేయండి. రేపు ఒకవేళ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మీ క్లోజ్ ఫ్రెండ్ అయినట్లయితే మీరు టెన్షన్ ఉంటుంది. ఎన్నో పనులు అయిపోతాయి. ఏమలేదు, కేవలము ఒక ఫోన్ చేస్తే జరిగిపోతాయి. ఎన్నో పనులు ఆటోమేటిక్లీ. రోడ్ లేంటే రోడ్డు, వాటర్ లేంటే వాటరు, ఇక్కడ పర్మిషన్ కావాలంటే కిందికి వెళ్ళి మీ దాకా సెట్టింగ్ అవునలేదు. అది లేకపోతే ఫైల్ పట్టుకొని కింద ఆఫీస్ తిరుగుతుంది, చెప్పులు అరిగిపోతాయి కదా, జుట్టు అన్నీ పోతాయి. రిలేషన్షిప్ లేకపోతే, కాంటాక్ట్స్ లేకపోతే. కానీ కాంటాక్ట్స్ ఉంటే కేవలం నోటికెళ్ళే చెప్పుడే ఆలస్యం లేదు. మనసులో విచారం కేవలం బయట కూడా ఆలస్యం. అన్ని పనులు జరుగుతాయి. కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యే, ఎంపీ పరిచయం ఉంటేనే, అంతేందుకు ఒక గ్రామంలో సర్పంచ్ పరిచయం ఉంటేనే ఎన్నో పనులు అయిపోతాయి. మరి ఇక్కడ ఈ వ్యక్తి ఎవరు? సర్వలోక మహేశ్వర. ఆ వ్యక్తి మన ఫ్రెండ్ అయితే ఇంకేముంది? వాట్ రిమైన్స్? ఏం మిగులుతుంది? ఏం తక్కువ ఉంటుంది? ఏం అసాధ్యం? ఒక అమ్మని బహుదేవుడు ఎవరైతే ఈ 3 విషయాలను అర్థం చేసుకుంటారో, ఏ 3 విషయాలు? భోక్తారాం యజ్ఞ తపసాం, సర్వలోక మహేశ్వర, సుహృదం సర్వభూతానం, జ్ఞాత్వా మాం. కృష్ణుడు జ్ఞాత్వా అంటే ఏంటి? తెలుసుకుంటారు, అవగాహన చేసుకుంటారు. ఏంటి? నా విషయం. ఈ 3 విషయాలు. జ్ఞాత్వా మాం శాంతిం రిష్యతి. ఆ వ్యక్తికి శాంతి లభిస్తుంది. లభించలేదు. ఎందుకు? అన్నీ ఆయన చూస్తాడు. నేను ఎప్పుడు ఉదాహరణ కదా, మీ పిల్లలకు ఎప్పుడు శాంతి ఉంది అవునలేదు. ఎందుకు? ఎందుకు? ఇంకోటి మీరు అందరూ చూడాలి, తీసుకుంటారు. అది నా టెన్షన్ ఉంటుంది. నా బట్టలు ఎక్కడ వస్తాయి, నా పొద్దున్న బ్రేక్ఫాస్ట్, నా టిఫిను, నా లంచ్, నా స్కూల్ కాలేజ్ ఫీజు, నా షూజు, నా చెప్పులు, నా సైకిలు. ఎందుకు టెన్షన్ కదా? టెన్షన్ ఎవరికి? మరి ఎందుకు టెన్షను? ఎందుకంటే వారి సంబంధం మీతో ఉంది. కేవలం మీతో సంబంధం పెట్టుకున్నట్లయితేనే ఏమవుతుంది? వాళ్ళ జీవితంలో శాంతి వచ్చేస్తుంది. ఎందుకంటే అన్నీ లభిస్తుంది. మనం ఒక సాధారణ బద్ధజీవులము. మనము మనకన్న పిల్లల విషయం ఇంత ఆలోచిస్తాం. మళ్ళీ ఎన్ని అవసరాలను తీరుస్తాం, ఎన్ని విషయము మనము వాళ్ళ అన్ని సౌకర్యాలు అందిస్తాం. ఎందుకు? వాళ్ళు అందుబాటు ఉంటుండ్రు, మనం చెప్పినట్టు వింటారు. చెప్పింది వినకుండా కానీ అన్ని అందిస్తారు. అంతే కదా? చెప్తే వింటగానే అని తీసి పడతాం ఇంటకెళ్ళే. ఓ తిట్టి అన్నా కానీ, వాడు ఈ కన్నా, వాడు ఓకే అన్నా ఇక తీసుకు బట్టలు ఇస్తాం అవునలేదు. మీకే తెలుసు మాకు వెళ్ళేది విషయాలు. ఎందుకు వాళ్ళు దిగలేం కాబట్టి మనకి ఎక్స్పీరియన్స్ లేదు అవునలేదు. ఎంతో కోపం ఉన్నా, ఇప్పుడు ఎగ్జామ్లో ఫెయిల్ అయింది కానీ పండుగ వచ్చిందంటే పాస్ అయినంత సమానం కానీ కూడా అన్నీ చూసుకోవడం. ఇంకా అందులోకెళ్ళే ఒక్కొక్కటి మంచి మార్కులు కానీ, ఎంసెట్లో ర్యాంక్ కానీ, ఇక గ్రూప్స్లో క్లియర్ కానీ, ఇక కథం ఇక ఎక్కడికి పోతే అక్కడ ఇక నా కొడుకు నా కొడుకు నా కొడుకు నా కొడుకు ఉండలేదు. ఉండలేదా? ఎంత గొప్ప ఎప్పుడు. అదేవిధంగా భగవంతుడికి అంకితం అయితే, ఆయన చెప్పిన మాటలు వింటే, ఆయనకు అనుకూలంగా మెదిలినట్లయితే ఏమవుతుంది? ఆయన అన్నీ చేస్తూ ఉంటాడు. మనకు ఆలోచించే అవసరం లేదు. మన ప్రాబ్లం ఏంటి? మన సమస్య. మనం ఈ చిన్న విషయం పట్టించుకోకుండా మనం ఎన్నో విషయాలు ఆలోచిస్తాం. ఇంకేం ఆలోచించే అవసరం లేదు.
మనం ఆలోచించాల్సిన ఒకటే, నేను ఏ విధంగా భగవంతుని సేవ చేయగలుగుతాను, నా ధర్మంని నేను ఎలా రక్షించగలుగుతాను, నా ధర్మం నేను ఎలా పాటించగలుగుతాను. ఇది మన ఆలోచన, మన తపన ఉండాల్సింది. మన తపన, మన ఆలోచన అన్ని దీంట్లో పని ఉన్నాయి. కానీ ఏమవుతుంది, మనం ఇంత ఆలోచించిన ఎంత చేసినా కానీ ఆ సమస్యలు తొలగితలేవు. తొలుగుతున్నాయా? కనుకని జీవితంలో శాంతి కావాలంటే ఈ 3 విషయాలు అర్థం చేసుకోవాల్సింది. దిస్ ఈస్ కాల్డ్ పీస్ ఫార్ములా. శాంతి సూత్రము ఏంటి? భోక్తారాం యజ్ఞత ప్రసాద్ సర్వలోక మహేశ్వరం సువర్ణం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి రిష్యతి. కానీ ఈ విషయము వినడానికి ఎంత ఈజీగా అనిపిస్తుందో పాటించడం అంతే కఠినం. కానీ ఈ ప్రపంచంలో ఏది కూడా కఠినం కాదు. తలుచుకోండి, ఇఫ్ ఐ డిజైర్ వేర్ ఎవర్ దర్ ఈజ్ విల్ దెర్ ఈజ్ అ వే. మనము కోరుకున్నట్లయితే దారి ఆటోమేటిక్గా చెప్తుంది. దారి కనబడుతుంది అంటే ఏంది? కోరిక ఇంకా గట్టిగా లేదు. డిజైర్ ఈజ్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్. కోరిక అంత గట్టిగా లేదు. లేకుంటే ఈ ప్రపంచంలో అసాధ్యమైన విషయం ఏది కూడా లేదు. ఇంకా భగవంతునికి అంకితమైనకి అంత లేదు. ఒక సందర్భం భాగవతం స్వామిప్పుడు భగవంతునికి అంకితమైన వానికి ఏది కూడా అసాధ్యం లేదు. అంకితం మానవ వాళ్ళకి ఇన్ని వాళ్ళు సాధిస్తుండ్రు. ఇక అంకితమైన వానికి ఇంపాసిబుల్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్. వర్డ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. 1970లో శ్రీల ప్రభుపాదుల వారు అమెరికాలో ప్రచారం చేస్తున్నప్పుడు వాళ్ళ శిష్యులు ఈ మన భగవద్గీత, శ్రీమద్ భాగవతం అనే గ్రంథాలను ప్రింట్ చేయడానికి ఒక పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేసింది. దాని పేరు భక్తి వేదాంత బుక్ ట్రస్ట్, BBT. ఆ సమయంలో 1970లో విత్ లేటెస్ట్ టెక్నాలజీ వాళ్ళు అది మొత్తము ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసింది. ఆ లేటెస్ట్ టెక్నాలజీతోని వాళ్ళు ప్రభుపాద వారు చెప్పారు, ప్రభుపాద ఈ టెక్నాలజీతోని మేము ప్రతి నెలకు ఒక బుక్ ప్రింట్ చేయొచ్చు. ఓకే, వెరీ గుడ్. ఒకరోజు ప్రభుపాద వారు శిష్యులతో సహా మార్నింగ్ వాక్ వెళ్తున్నారు. ఆ రోజు ఈ శిష్యుల సమూహం ఎవరున్నారు? ఈ భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ది ఇన్ఛార్జ్లు, నిర్వాహకులు వాళ్ళు ఉన్నారు. సో ప్రభుపాద వారు చైతన్య చరితామృతం ఇది ఒక పుస్తక గ్రంథం ఉంది. దాన్ని 12 వాల్యూమ్స్ ఉన్నాయి, ఖండాలు వాల్యూమ్స్. సో ప్రభుపాద వారు అడిగినారు, అది ప్రింటింగ్ ఎలా నడుస్తుంది? సో శిష్యులు చెప్పారు, ప్రభుపాద్ స్వామీజీ ఈ లేటెస్ట్ ప్రింటింగ్ మషిన్స్తోని మేము 2 నెలలకు ఒక పుస్తకం తీస్తున్నాం. 1 book in 2 months. ప్రభుపాద వారు ఎందుకు తిరిగింది ఏమన్నారు? నాకు 12 పుస్తకాలు 2 నెలల లోపల కావాలి. వీళ్ళు కష్టపడి 2 నెలల ఒక పుస్తకం తీస్తుంది. ప్రభుపాద గారు 12 books 2 months. వీళ్ళు కనిపించింది ప్రభుపాద సరిగా వినలేదు. ప్రభుపాద వీఆర్ ప్రింటింగ్, వీఆర్ కమింగ్ అప్ విత్ 1 book every 2 months. That is the fastest and the quickest way. దాంట్లో తొందరగా మేము చేయలేము. ప్రభుపాద గారు ఐ నో ఇట్, నాకు తెలుసు, కానీ నాకు కావాల్సింది 12 books in
2 months. అప్పుడు ఆ మెయిన్ ఇన్ఛార్జ్ ఉండను, అప్పుడు ఆ సమయంలో రామేశ్వర స్వామి అన్నాడు, ఇంపాసిబుల్, అసాధ్యం. ఇప్పుడు ప్రభుపాద్ గారు తన చేతిలో ఉన్న కట్టెను వాకింగ్ స్టిక్ని భూమిలో గట్టిగా వేసి వెనక తిరిగి ఇంపాసిబుల్ ఇస్ అ వర్డ్ ఇన్ ఫూల్స్ డిక్షనరీ. అసాధ్యమైన శబ్దము ఎవరి నిఘంటుకులు ఉంది? మూర్ఖుల నిఘంటుకులు ఉందండి. ఇంపాసిబుల్ ఇస్ అ వర్డ్ ఇన్ ఫూల్స్ డిక్షనరీ. మూర్ఖుల నిఘంటుకులో ఈ శబ్దం ఉంటుంది అని చెప్పి ప్రభుపాద గారు కూడా నడిచారు. మళ్ళీ తిరిగి చూసరికి ఒక్కరు లేరు, మొత్తము ఆ గ్యాంగ్ చూ. ఇట్లేదు సరే మార్నింగ్ వాకు ఒడగొడదాము, దాని తర్వాత కూర్చుని విచారం లేదు. అదే క్షణము వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎట్లా ఏం చేసిండ్రో 2 నెలలు 24 hours కూర్చోండి. ప్రభుపాద్ గారికి గౌరవ పూర్ణిమ ఇప్పుడు వచ్చే పున్నం రోజు శ్రీ చైతన్య మహాప్రభుది ప్రకటి రోజు ఆ మొత్తము చైతన్య చింతామణి 12 పుస్తకాలు తెచ్చి టేబుల్ పెట్టేసింది. ఆ పుస్తకాలను చూసరికి ప్రభుపాద వారి కంటకు లేయాలి. ఇక ప్రభుపాద గారు ఏమంటారు, ఈ పుస్తకము ప్రింటింగ్ చేసుట్లా ఎవరైతే తోడ్పడ్డారో సహాయపడ్డారో వాళ్ళందరినీ నేను ప్రత్యేకించి వైకుంఠం తీసుకెళ్తాను. చెప్పండి, నేను ప్రత్యేకించే వాళ్ళను వైకుంఠం తీసుకెళ్తాను. ఏం అసాధ్యం భక్తులకు ఏం అసాధ్యం లేదు అసలు. ఎందుకంటే భక్తులతో ఒక కార్యం జరగట్లేదు. ఏంటి వాళ్ళ సంబంధం ఇంకా భగవంతుని గట్టిగా కాలేదు. మన కాంటాక్ట్స్ గట్టి ఉంటాయి భౌతిక లోకంలో. కొన్ని కాంటాక్ట్స్ గట్టి ఉంటేనే ఎన్నో కార్యాలు అవుతాయి లేదా? లీగల్ ఇల్లీగల్ అన్నీ అవుతాయి. కేవలం కాంటాక్ట్స్ గట్టి ఉండాల్సింది. కాంటాక్ట్స్ లేకపోతే మనం ఎన్ని చేసినా వేస్ట్. ఈ భౌతిక లోకంలో కొన్ని కాంటాక్ట్స్ గట్టి ఉంటే ఇన్ని కార్యాలు జరుగుతాయి. ఇక్కడ అందరికంటే పెద్ద ఒక వ్యక్తి ఉన్నాడు, సర్వలోక మహేశ్వరము. ఆయనతో నీ కాంటాక్ట్, ఆయనతో నీ సంబంధం గట్టిగా చేసుకుంటే ఒక విషయం జరగదు అనేది ఉంటుందా? ఉండదు. సో కనుకనే మనం ఏం చేయాల్సింది, మనం జీవితంలో నాకు ఇది జరగట్లే, అది జరగట్లే, ఈ కోరికలు పోతే అవన్నీ అవసరం లేదు. అవన్నీ అవసరం లేదు. డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. మనము కేవలం ఒకటే ఆలోచించాల్సింది ఏంటి, నేను ఆ భగవంతునితో నా సంబంధము ఎలా గట్టిగా చేసుకోగలుగుతాను. ఆ ఒక్క కార్యం నేను చేసుకున్నట్లయితే మిగతా ఆటోమేటిక్లీ సెట్ అవుతా ఉంటుంది. మిగతా అన్నీ సెట్ అవుతా అవుతుంది. వీ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. మనం భగవంతుడితో సంబంధం ఏర్పడించుకోవాల్సింది. తనపై నమ్మకంని తీసేసుకొని ఆ భగవంతుడిపై నమ్మకం పెట్టుకోవాల్సింది. మన ఏముంది, మనం మనపై నమ్మకం పెడుతుంది కాదు. థింగ్స్ విల్ నాట్ హ్యాపీ. మనము మనపైన నమ్మకాన్ని తీసేయాల్సింది. ఎందుకు సరిగ్గా ఏం చేయగలుగుతాం మనం? మన తెలివి ఎంత, మన శక్తి ఎంత, మన సామర్థ్యం ఎంత, ఆ చిన్న మనకు ఉన్న జీవనం ఎంత, జీవి ఎంతటిది, జీవిది పరిమాణం ఎంత. ఒక వెంట్రుకని ఒక కొన భాగం తీసుకుంటే దాన్ని 1000 భాగాలు చేస్తే అలాగే ఒక్క భాగము జీవాత్మ. 10,000 ఆఫ్ డిప్ ఆఫ్ ద హెయిర్. వెంట్రుకది కొన భాగం ఉంది, 1000 భాగాలు ఉంది.
కొన భాగం కనబడదు, ఇట్లా చూడబడుతుంది, కనబడుతుంది. అందులో 1000 భాగాలు అంట. అంత చిన్న జీవాత్మ ఏం చదువుతుంది? మళ్ళీ జీవాత్మ చేయగలుగుతుంది, కానీ ఇటువంటి శరీరంతో దోషాలతో కూడిన శరీరము ఎన్నో ఇబ్బందులు కూడా శరీరము ఏం చేయగలుగుతాం. కానీ భగవంతుని అనుగ్రహం ఉంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, అన్నీ సాధ్యమవుతుంది. ఒక శ్లోకం ఉంది, వ్యక్తి భగవంతుని యొక్క అనుగ్రహం పొందినట్లయితే ఏమేమి లభిస్తుందో అది మనం చూస్తాం. ఇది దేవమాత అదితి, ఆమె చేసిన తపస్సుల తర్వాత భగవంతుడు ప్రకటిస్తున్నాడు. అప్పుడు ఆమె చెప్తుంది ఈ భగవంతుని కేవలము అనుగ్రహమైనట్లయితేనే ఏం జరుగుతుంది. ఆమె 12 రోజులు తపస్సు చేసింది. ఎవరు? దేవమాత అదితి. తన భర్త చెప్పిండు, ఆమె కోరిక ఏముండే, నాకు ఒక కొడుకు కావాలి. కానీ భర్త ఏం చెప్పిండు, సరే ఈ కోరిక పూర్తవుతుంది, కానీ ఆ కోరిక పూర్తి నువ్వు 12 రోజులు తపస్సు చేయాల్సింది. కేవలము పాలు తాగుకుంటా. ఆ తపస్సు పేరు పాయోవ్రత్. పాయో అనేది పాలు. పాలు తాగుకుంటా తపస్సు చేయండి. భర్త చెప్పినట్లు 12 రోజులు ఆమె తపస్సు చేసింది. ఆ తపస్సు ఫలితమైంది. భగవంతుడు ప్రత్యేకించి నారాయణమూర్తి దర్శనమిస్తున్నాడు. సో దర్శనమైన తర్వాత ఆమె ఏమని పాడుతుంది, కీర్తించబోతుంది. ఆయు పరం వపూరభిష్టం అతుల్య లక్ష్మీ ధియో భురస సకల యోగ గుణస్త్రివర్గ జ్ఞానం చ కేవలం అనంత భవంతి తుష్టా తతో నిరాంకిం నుసపత్న జయాదిరాశి అని అంటుంది. అయ్యా మీరు ఎవరు? మీరు అనంతమైన శక్తి కలిగిన వాళ్ళు. కేవలం మీరు తన భక్తుల సేవ ద్వారా సంతృప్తి చెందినట్లయితే, సంతృప్తి పడినట్లయితే, మీ భక్తులు అందించే సేవ ద్వారా మీరు సంతృప్తి పడినట్లయితే ఆ వ్యక్తికి ఏం లభిస్తుంది? బ్రహ్మదేవునికి ఉన్నంత ఆయుష్యం. ఎవరి ఆయుషము? బ్రహ్మదేవునికి అటువంటి ఉన్నంత ఆయుషము ఆ వ్యక్తికి లభిస్తుంది. ఇప్పుడు బ్రహ్మదేవుని ఆయుషం ఎంత ఉంటుంది తెలుసా మీకు? మన ఆయుషం అప్పుడు, కానీ బ్రహ్మదేవుని ఆయుషం నేను చెప్తాను. ఇప్పుడు మనం ఉన్న యుగం ఏంటి? కలియుగం. దీనికంటే ముందు ఏముండే? ద్వాపర యుగం. దానికంటే ముందు త్రేతయుగం. దానికంటే ముందు సత్యయుగం. అయితే ఈ ద్వాపర యుగంది లైఫ్ ఎంత? సారీ, ఈ కలియుగం లైఫ్ ఎంత ఉంది? 4,32,000 సంవత్సరాలు. 4,32,000 ఇయర్స్. ఇది కలియుగంది ఆయుష్. ద్వాపర యుగం ఇంటూ 2 డబల్ 8,64,000 ఇయర్స్. త్రేతాయుగము ఇంటూ 3 యాడ్ చేయండి, 12,96,000 సంవత్సరాలు. ఇది త్రేతాయుగం. ఇంత పదం ఉంటుంది. ఇది 12,96,000 సంవత్సరాలు. ఇంకా సత్యుగము ఇంటూ 4 17,28,000 సంవత్సరాలు. ఇప్పుడు 17,28 12,96 8,64 ఇంకా 4,32 కలిపి ఉంది.
ఈ 4 కలిస్తే ఆ సమయం అంటారు ఒక్క దివ్య యుగం. ఏమంటారండి? ఒక్క దివ్య యుగం. 4:32, 8:64, 12:96, ఇంకా 17:28. ఎన్నైతే క్యాలిక్యులేటర్ పనిచేస్తుంది మొబైల్? 43,26,000. దీని అంటారు ఒక్క దివ్య యుగం. అటువంటి 71 దివ్య యుగాలు కలిస్తే ఒక్క మన్వంతరం అవుతుంది. దాన్ని ఇప్పుడు 71తో మల్టిప్లై చేయండి. ఏమిటది? ఒక మన్వంతరం. అటువంటి 14 మన్వంతరాలు కలిపితే బ్రహ్మదేవుని ఒక పూట 12 అవర్స్. అంతే పెద్దగా బ్రహ్మదేవుడి నైట్ కూడా ఉంటుంది. అటువంటి బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలు వస్తాడు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? స్కూల్ అయిపోయింది. విల్ నాట్ వర్క్. ఇది బ్రహ్మదేవుడు అవసరం. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము తెలుసా? మనం ఉన్న సమయము ఇది వైవస్వత్ 7వ మన్వంతరం. ఇది ఆ లెక్క పెడితే మన బ్రహ్మదేవుడి వయసు ఎంత ఉంది ఇప్పుడు? 52 సంవత్సరాలు. ఈజ్ 52 years old. మన బ్రహ్మదేవుడు 52, 14 మనులు. అందుకని ఇప్పుడు ఈ 7వ మన్వంతరం నడుస్తుంది. వైవస్వత్ మను 7వ మన్వంతరది 28వ దివ్య యుగంలో ఉన్న కలియుగంలో మనం ఉన్నాం. 7వ మన్వంతరం 28వ దివ్య యుగంది కలియుగం. అందులో మనం ఇప్పుడు ఉన్నాం. అది చెప్తుంది మీ అనుగ్రహం ఉంటే మీరు ఎవరిపై తన అనుగ్రహం అనుగ్రహిస్తారో ఆ వ్యక్తికి బ్రహ్మదేవుని హౌస్ కూడా లభిస్తుంది. చెప్పు. మనము ఈ డాక్టరు ఆ డాక్టరు ఇటు అటు ఈ గోళీలు ఆ మందులు దేనికోసం మీకు సాగుతున్నాం అంతే. కొన్ని రోజులకి బతకాలని కానీ కూడా గ్యారెంటీ లేదు. 50 పైన బోనస్. ఇప్పుడు మనం ఉన్న సమయంలో 50 బతికామంటే అయిపోయినట్టు. ఇక దానిపైన ఇక బోనస్, ఇక అది ఇక దయ. ఇంకా బ్రహ్మదేవుని కావచ్చు లెక్కకి. కానీ భగవంతుని దయ ఉంటే బ్రహ్మదేవుని హౌస్ కూడా లభిస్తుంది. అంతేకాదు భగవంతుడు సంతృప్తి పొందినట్లయితే తన భక్తుల సేవ ద్వారా ఏమవుతుంది? ఉన్నతమైన లోకంలో ఉన్న దేవతలకు లభించేటువంటి శరీరం కూడా వ్యక్తికి లభిస్తుంది. దేవతల శరీరము మామూలు శరీరం కాదు. వాళ్ళు ఎన్నడూ ముసలు కాదు తెలుసా? వాళ్ళు ఎప్పుడు యవ్వనం ఉంటారు. వాళ్ళ శక్తి ఎన్నడూ క్షీణించదు. వాళ్ళ కాంతి, వాళ్ళ తేజు, వాళ్ళ క్రీమ్లు లోషన్ పెట్టడం అవసరం లేదు. వాళ్ళు ఎన్నికలకు హెయిర్ డై పెట్టుకోరు కళ్ళ కావాలని. వాళ్ళు పృథ్వీ కట్టే భూమి అనుకుని పెట్టారు. వాళ్ళు అంటే అంత తుచ్చమైనది. ది ఎర్త్ ఈస్ కన్సిడర్డ్ సో యూస్లెస్. అన్ని ఐశ్వర్యాలు, అన్ని సుఖాలు, అటువంటి దేహము లభిస్తుంది. మూడోది అనంతమైన అపరిమితమైన భౌతిక ఐశ్వర్యం కూడా లభిస్తాడు ఆ వ్యక్తికి. ధర్మ అర్థ కామ పరిపూర్ణంగా లభిస్తుంది. సంపూర్ణమైనటువంటి దివ్య జ్ఞానం కూడా లభిస్తుంది. అంతేకాదు యోగులు, పెద్ద పెద్ద యోగులు తపస్సుల ద్వారా ఏ సిద్ధిలు ప్రాప్తి చేయాలని ఆశిస్తారో ఆ సిద్ధులు కూడా వాళ్ళకు సహజంగానే లభిస్తుంది.
దేనివల్ల? కేవలము భక్తులు భగవంతుని సంతృప్తి పరిచినట్లయితే, కేవలం భగవంతుని సంతృప్తి పరిచినట్లయితే బ్రహ్మదేవునటువంటి ఆయుషము, దేవతల లాంటి శరీరము కదా, ధర్మము, కామము, మోక్షము, ఆర్థిక అభివృద్ధి, అర్థము, అనంతమైన అపరిమితమైనటువంటి ఐశ్వర్యము, 8 సిద్ధులు, యోగ సిద్ధులు, దివ్యమైన జ్ఞానం అన్నీ లభిస్తుంది. ఇవే కదా మన ఆశలు, మన జీవితంలో కోరికవే కదా. మంచి ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలా, అందం కావాలి, కొంచెము బుర్రలు ఏమైనా ఉండాలా, కొంచెం తెలివి ఉండాలా, ఇదే కోరికది. కొంచెం సిద్ధులు పొందాలా. దిస్ ఇస్ వాట్ వీఆర్ వర్కింగ్ ఫర్. కానీ అవన్నీ సాధ్యమవుతున్నాయి కేవలం భగవంతుని సేవ ద్వారా. భగవంతుని మనము సంతృప్తి పరిచినట్టు, కేవలం భగవంతుని సంతృప్తి పరిచినట్లయితే ఇవన్నీ సాధ్యమవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. కనుకనే ఈ సత్సంగం ద్వారా ఈ విషయాలు అర్థం చేసుకొని మనం మన జీవితాన్ని సఫలం చేసుకోవాల్సింది. We have to make our life successful. మనమందరం జీవితంలో ఇవన్నీ ఆశిస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది? మనం ఆశిస్తున్నాము కానీ మనకు పొందట్లేదు. దానివల్ల ఏమవుతుంది? మనసు మొత్తము కలత చెందుతుంది, కలతలవుతుంది. సో డిస్టర్బ్, మనసులో అశాంతి ఉంది. ఈ కోరికలు, ఆ కోరికలు, ఇట్లయితే అట్లయితే, ఇది కాకపోతే అయితే ఏంటి, ఎప్పుడు ఇదే తప్ప నడుపుతూ ఉంటుందా అంటే కదా. ఆ రీల్ తిరుగుతుంది. అంత బాధపడే అవసరం లేదు. అంత బాధపడే బదులు మనం కొంచెం బాధపడాల్సింది. దేనికోసం? నేను భగవంతుని ఎలా సంతృప్తిపరచాలి, ఆ భగవంతుని ఎలా సంబంధం ఏర్పడేసుకోవాలో, ఆ భగవంతుని సేవ ఎలా చేయాలో, ఈ విషయం మనం ఆలోచన అయితే మిగతాన్ని సెట్ అయిపోతుంది. భగవంతుడు అన్ని చేయడానికి సిద్ధం ఉంది, అన్నీ చేస్తాడు. దీనికి చక్కని ఉదాహరణ ఉంది. పెద్దగా అంటే శాస్త్రంలో ఎక్కడైనా కథ చెప్పచ్చు. కేవలం భగవంతుని సంతృప్తి పెట్టు ద్వారానే అని లభించింది. Everything is possible. So therefore, we have to develop our relationship with God. That is Krishna. కృష్ణుతో మన సంబంధాన్ని మనము ఏర్పాటు చేసుకొని ఆ భగవంతుని మనం ఏ విధంగా సంతృప్తి పరచగలుగుతామో దాని విషయం మనం ఆలోచించాలి. ఇంకేం చేసే అవసరం లేదు సార్. తెలుగు ప్రశ్నది సంబంధం ఎలా చేసుకోవాల్సింది? ఇది ఫస్ట్ విషయం. సో సంబంధం చేసుకోవాల్సింది ఈ కేవలము భగవంతుని సేవ ద్వారా. ఎవరితో అన్న సంబంధం చేసుకోవాలి, ఏం చేయాల్సింది? కొంచెం సేవ చేయండి, ఆటోమేటిక్ సంబంధం అవుతుంది. ఆ వ్యక్తి దృష్టి పడుతుంది, ఓ ఈ వ్యక్తి ఎవరన్నా సేవ చేస్తుంది. సో సేవ ఎలా అవుతుంది? సేవ స్టార్ట్ అవుతుంది నేలతో. సేవ స్టార్ట్ అవుతుంది నేలతో. ఇక నేలతో మనం అందరం 2 పనులు చేస్తాం. ఏ పనులు? తినడము, ఇంకా పరపర మాట్లాడాలి. నేను పరపర అనవసరమైన విషయాలు అనగా పరపర మెల్కై నుండి మళ్ళీ ఇంద్రవరంతో అనవసరమైన విషయాలు. ఇదే మన నేలపతి పని. ఎప్పుడు ఏదోడి పెక్కుతూ ఉండాలి, ఇంకెప్పుడు ఏదోడి మాట్లాడుతుండాలి. అదే గుణంని, ఆ జీవాన్ని నేలపతి అదే గుణం ఏం చేయాల్సింది? ప్రసాదం తినాల్సింది. భక్తి యోగము, భక్తి మార్గము కొన్ని విషయాలు చేయకు అద్దనది, ఈ విషయాలు చేయకద్దనది. దాన్ని చేసే గుణంని, పద్ధతిని మార్చండి. మీకు తినే అలవాటు ఉంది కదా, ప్రసాదం తినండి. భగవంతుని నైవేద్యం పెట్టి ప్రసాదం తినండి. మీకు పారేస్తుంది కదా, అందరికి వాళ్ళ కోరిక ఉంటుంది. ఎవరైనా పాడు ఇష్టం లేనము అందరికి ఇష్టం ఉంటుంది. కానీ తేడేంటి?
కొందరు బయట వాడతారు, కొందరు బాత్రూంలో వాడతారు. కానీ పాడంతకు ఇష్టం లేదు. కానీ పాడు మూవీ సాంగ్స్ వాడతామా లేక కీర్తన వాడతామా? పావుడే, అదే నోరు, అదే దేవత, అదే తెలివి, అదే బుద్ధి. సో కనుకనే భక్తి స్టార్ట్ అవుతుంది పని ప్రసాదం ద్వారా. ఇంకా నేలకను ప్రసాదం సేవగా అంకితం చేసుడు, ఇంకా నేలక ద్వారా భక్తుని కీర్తన చేసుడు. ఈ రెండు పని చేసినట్లయితే ఆటోమేటిక్లీ కృష్ణు పని సంబంధం అవుతుంది. ఇంకా ఏమి అవసరం లేదు. ఇది స్టార్టింగ్ స్టెప్స్, ఇది ప్రారంభిక మెట్లు. తెలిసెక్కాలంటే ఫస్ట్ మెట్లు ఎక్కాల్సింది. ఇప్పుడు మెట్లు, ఫస్ట్ మెట్లు, సెకండ్ మెట్లు, మూడో మెట్లు. పాడు అందరికి ఇష్టమే, నృత్యం చేసుడు అందరికి ఇష్టమే. ఇంకా తిరుడు ఒకరికి పాడు ఇష్టం లేకపోవచ్చు, నృత్యం చేసుడు ఇష్టం లేకపోవచ్చు, కానీ తిరుడు మాత్రం అందరికి ఇష్టం. ఉన్నారు ఎవరన్నా తిరుడు ఇష్టం లేదని? ఆ స్థాయికి పని చేయలేదు. అంత విరక్తి, అంత వైరాగ్యము లేదు ఇంకా. కనుకనే మనకు వదిలిపెట్టే అవసరం నువ్వు. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి నువ్వు వదిలిపెట్టని చెప్పిండా? యుద్ధము చేయబట్టనడా? యుద్ధం చేయాల్సిందే. కానీ ముందు నువ్వు నీ కోసం యుద్ధం చేస్తా అనుకున్నావు, కానీ ఇప్పుడు నా కోసం యుద్ధం చేయి. తేడైతే అదే యుద్ధం, కానీ తన కోసం చేస్తే. ఎప్పుడైతే అర్జున తన కోసం యుద్ధం చేస్తా అనుకుంటే ఏమైంది? కవితలకు గురైపోయి డిప్రెషన్ మీద విషాద యోగం. ప్రథమ దేవేంది అర్జున విషాద యోగం. విషాదం వచ్చేసింది తన కోసం వేసినట్లయితే. ఇదే మన అందరి పరిస్థితి ఉంది. నాకు 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 ఏది ఉందా కానీ నాది నాకు. వస్తు విషయాలకి రావు, కానీ ఏమవుతుంది? విషాదం మాత్రం వస్తుంది. అదే నీది. అవును, విషాదమే మనది, ఇంకేం కాదు. కానీ ఎప్పుడైతే మనము భగవంతుడి ద్వారా ఇచ్చిన ప్రతి ఒక్క వస్తువును నా కోసం ఇంకా నాదంటామో అప్పుడు విషాదం వచ్చేస్తుంది. కానీ అదే భగవంతుడు ఇచ్చిన వస్తువులను భగవంతుని సేవలో వినియోగిస్తే, అర్జున్ దగ్గర ఏంటి? శౌర్యం ఉంది. అర్జున్ దగ్గర యుద్ధం చేసే నైపుణ్యం ఉంది. తన విషయం ఆలోచించిండు, విషాదం. కృష్ణుని కోసం ఆలోచించిండు, ఏమైంది? తత్ర శ్రీర్ విజయ భూతి ధ్రువ నీతిర్ మతిర్మమ. అక్కడ విజయం వచ్చేసింది, ఐశ్వర్యం వచ్చేసింది, ధర్మం వచ్చేసింది, నీతి న్యాయం అన్నీ చేసింది. అర్జున యుద్ధం చేసిండు, కానీ ఎవరి కోసం? కృష్ణుడి కోసం. కనుకనే యుద్ధం అవసరమే. ఇది అనుకోవద్దు మేము భక్తి మార్గం వచ్చిన యుద్ధం చేయను. కాదు, యుద్ధం చేసుకోలేదు. నేను సామాన్యంగా విషయం చెప్తున్నాను. ఈరోజు మన భారతదేశంలో మన భారత ధర్మాన్ని మన హిందూ ధర్మం రక్షించాలంటే కావాల్సింది యుద్ధం అవసరం. ఒక చేతిలో శాస్త్రం, ఇంకో చేతిలో శస్త్రం. ఇది కావాల్సింది. శాస్త్రం లేకుండా శస్త్రం పట్టావా తన గాయం చేసుకో. యు విల్ ఇంజర్ యువర్ సెల్ఫ్. కేవలం శాస్త్రం పట్టినావా కానీ కూడా కాదు. కనుకనే శాస్త్రం ఇంకా శస్త్రం రెండు వెళ్ళాల్సింది. ఎందుకంటే శాస్త్రం ఏమి ఇస్తుంది? శస్త్రం ఎలా వాడాలో అది నేర్పుతుంది. లేకుంటే వచ్చే 10-15 సంవత్సరాల పట్ల మన దేశంలో మన ధర్మాన్ని పాటించుడే మనకు కష్టం కాదు, అసాధ్యమైపోతుంది. ఇది వాళ్ళ ప్లాన్. కనుకనే ఇటువంటి సత్సంగాలు అవసరము, భగవద్గీత జ్ఞానం అవసరము. దేనికోసము? కనీసం మన విషయాలు మనం వెళ్ళాల్సింది. నేను ఎప్పుడు వాళ్ళని తప్ప చెప్పను.
దోషం మనంలో ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క తుర్కోడు పుట్టిన పిల్లల చేత కురాన్ పెడతాడు, మళ్ళీ కూర్చుని చదివిస్తాడు వాళ్ళు. ప్రతి ఒక్క మతస్థుడు ఆదివారం వాడు చర్చికి వెళ్ళి ఈ బైబిల్ ఇంకా చదివిస్తాడు. కానీ మనం గీతను ముట్టము, చదవము, మన పిల్లలకు నేర్పము. మన దేశంది ఈ పరిస్థితి వాళ్ళ కాదు, మనం గట్టి ఉంటే ఎవరిని కూడా మనము నష్టం చేయలేదు. వీ హ్యావ్ టు బి స్ట్రాంగ్ ఇనఫ్. కానీ కేవలం ఏదో ఒక రోజు ధర్నా చేసి ర్యాలీ ఇస్తే కాదు. ఈ ధర్నాలు ర్యాలీ బయట కాదు, ఇది ప్రతి ఒక్క వ్యక్తి లోపల జరగాల్సింది, ప్రతి ఒక్క ఉద్యమం జరగాల్సింది ధర్నాలు. అప్పుడు మార్పు వస్తుంది, అప్పుడు మన ధర్మంలో రక్షించగలుగుతాం. మన దేశంలో కనీసము మన ధర్మంలో పాటించగలుగుతాము. లేకుంటే తలుపులు వేసుకొని ఆర్తి చేయబడుతుంది. ఆ గంటి సపోర్ట్ బయట వచ్చిందనుకో వాళ్ళు వచ్చి దాడి చేస్తారు, తలుపులు బాగుపడతారు. అటువంటి పరిస్థితి వస్తుంది. ఇంట్లో సైలెన్సర్ పెట్టబడుతుంది. నువ్వు శంఖం పూరించరాదు, గంటి కొట్టరాదు. కనుకనే ఈ సత్సంగాలు అవసరం ఉంది, ఈ భగవద్గీతది జ్ఞానం అవసరం ఉంది. మనం తెలుసుకోవాల్సింది, మనము మన ధర్మంని ఒక చెత్తకుండా వారేసాము, మన శాస్త్రాలను చెత్తకుండా వారేసి మనము ధర్మంని రక్షించాలనుకున్నాం. ఎట్లా సాధ్యమవుతుంది? ఎందుకంటే ధర్మము ఏందో, ధర్మంని ఎలా రక్షించాలో, ధర్మం ఏం ఇస్తుందో అది శాస్త్రంలో తెలుపుతుంది. మనం శాస్త్రంతో చెత్తకుండా వారేసి ధర్మం అంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఇక ప్రతి ఒక్క జీవి ధర్మం ఏంది? ప్రతి ఒక్క జీవి ధర్మం ఉంది. ఆ భగవంతుడికి అంకితమవుడు, ఆ భగవంతుని సేవ చేసుడు. కానీ ఈరోజు ఎవరు ఇష్టపడతలేరు, చిగ్గు అనిపిస్తుంది అందరికీ. దేవుడు మేము భక్తులము, మేము హిందువులము, బొట్టు వీడు కూడా చిగ్గు అనిపిస్తుంది. ఏం చేద్దాం, మన పరిస్థితి అయిపోయింది. ఇలా సాధ్యమవుతుంది. కనుకనే ఈ సత్సంగాన్ని ప్రయోజనం ఉంది. కనుక సాధ్యం అంటున్నా, జరగాల్సింది విప్లవము. మేము ఒప్పుకోవడం కాదు ఇది. మన దగ్గర శాస్త్రం ఉంది, మీ దగ్గర శస్త్రాలు ఉన్నాయి. రెండు కావాల్సింది. శాస్త్రీయ శస్త్ర రెండు కలిసినాయో అప్పుడు ఒక సమాజంలో ఒక విప్లవం మనం ఏర్పాటు చేయవచ్చు. లేకుంటే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ ఇవన్నీ అంతే. ఇక ఇప్పుడు కేవలం పెద్ద పెద్ద పట్టణాలలో పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క ఊరికి పేరు వచ్చేస్తుంది, ఒక్కొక్క ఊరికి పేరు వచ్చేస్తుంది. అప్పుడు చూస్తాడు, హే దాని తప్ప ఇంకేం లేదు. ఇక ఏంటి, ఏదైనా చేతిలో గాజులు వేసుకొని కూర్చుంటారు. ఇంకా ఆ వీరులు తన జీవితాన్ని త్యాగం చేసిన వీరులను ఒక విగ్రహాలు పెట్టి పూజిస్తారు అంతే. కానీ వాళ్ళు దేనికోసము పుట్టినరు, వాళ్ళు ఏం చేసిరు, వాళ్ళు ఏం ఆదర్శం స్థాపించారు, వాళ్ళు దేనికోసం చనిపోయినరు. ఒకరోజు చెప్పుకోవచ్చు అంతే. కానీ దాని తర్వాత హరే కృష్ణ ముందు నువ్వు ఆడే ఓడి ముందు నేను నా ఇంట నేను నిన్న చెప్తా ఉంటాను. ఏమవుతుంది? ఏం కాదు. అరే వాళ్ళు తన జీవితం దేవుడు నష్టం చేసినారు, ఏం బలిదానం ఇచ్చారు వాళ్ళు. సాక్రిఫైస్ లైఫ్ దేనికోసం? తన సుఖము, తన సంసారము అన్నీ చెడగొట్టుకున్నారు వాళ్ళు, నష్టం చేసుకున్నారు. ఆలోచించలేదు విషయం ఎందుకోసం? మన కోసం, మనం మంచిగా ఉండాలని. మనం ఏం సీసాలు పట్టుకుని బీరుగా కూడా మద్యపానం తీసుకొని రోడ్డు పడుతుంది, మాంసాలు తీసుకుని. ఇది మన భారతదేశం, ఇది మన భారతదేశానికి పరిస్థితి. కనుకనే ఈ భగవద్గీతలో అన్ని విషయాలు స్పష్టంగా తెలుపడింది. మనం దాన్ని గట్టిగా అర్థం చేసుకోవాల్సింది. కనుకనే
జీవితంలో శాంతి కావాలంటే ధర్మం పాటించండి, శాంతి పొందేది కాదు. ధర్మం పాటించి కూడా శాంతి పాటించేది కాదు. కానీ ధర్మంకి ముఖ్య ప్రయోజనం ఏంటి? ధర్మంకి ప్రాథమిక స్థాయి, ప్రాథమిక పెట్టు. నేను ఎవరిని అని అర్థం చేసుకోను. నేను ఎవరిని, ఆ భగవంతుడు ఎవరు, ఆ భగవంతుడి భగవంతుడి నామైన నా మధ్య సంబంధం ఏముంది అది అర్థం చేసుకొని ఆ సంబంధం అనుగుణంగా మనము ఆయన సేవ చేస్తాం. ఇది ధర్మము. ఇది జీవిది శాశ్వత ధర్మము. ధర్మం అంటే ఇది అసలు తెలుసా? ధర్మం అంటే ఏంటి? అందరం ధర్మం అంటే ఏంటి? ఏదైతే జీవితం మనము విడగొట్టు రాదు, తన శాశ్వతమైన గుణము, విడిపోయినటువంటి గుణము. ఇప్పుడు చక్కెరలకి తీపి తీయచ్చా? కాకరకాయలకి చేతి తీయచ్చా? కాకరకాయలకి చేతి తీసేస్తే అది కాకరకాయ కాదు. చక్కెర బెల్లం తీపి తీసేస్తే అది చక్కెర బెల్లం కాదు. అనలేదు. సో అదేవిధంగా ప్రతి ఒక్క జీవిది శాశ్వత గుణమైంది ఆ భగవంతుని అంకితమే భగవంతు సేవ చేస్తుంది. అది ధర్మం. ఇక మీద చేసినది దేనికోసము? దానికోసం. అన్ని ఏర్పాటు దేనికోసము? నేను భగవంతుని సంబంధం చేసుకొని భగవంతుని సేవ చేసుకోవడానికి. అది ప్రతి ఒక్క జీవి ధర్మం ఉంది. ఇక దాన్ని రక్షించుడే అది మన బాధ్యత. కానీ ధర్మం ఈరోజు ఏమైపోయింది? ధర్మము ఒక ఎద్దులాగా. ఎద్దుకు 4 కాళ్ళు ఉన్నాయి, అవును లేదు? అదేవిధంగా ధర్మం కూడా 4 కాళ్ళ మీద నిలబడింది. ఏదో 4 కాళ్ళు? సత్యం, దయా, తపస్, శౌచం. ధర్మం 4 కాళ్ళు ఏంటి? సత్యం, దయా, తపస్, శౌచం. సత్యం బతుకు, దయ ఇతర జీవుల పట్ల దయ చూపించడు, తపస్సు చేసుడు, ఇంకా శౌచం పరిశుభ్రము. కానీ కలియుగంలో ఈ ఎద్దు ఈ 3 కాళ్ళు కొట్టేసాడు. ఈ ఎద్దు ఒకటే కాళ్ళు ఉంది. కలియుగంలో ధర్మం అనే ఎద్దు కేవలం ఒక్కడే కాళ్ళు ఉంది. 3 కాళ్ళు పోయినాయి. ఎందుకంటే బయట ఏం నడుతుంది? దయ అనే కాలు పోయింది. దయలో నష్టమవుతుంది మాంసారం ద్వారా. ఇప్పుడు జీవి మాంసారం చేస్తుందో దయాగుణం పోతుంది. కనుక మనం మాంసారం చేసి ధర్మం విషయం మాట్లాడరాదు సార్. సో ధర్మం అన్నప్పటికీ మనము మాంసారం వదిలిపెట్టాల్సింది. ఇప్పుడు మాంసారం చేస్తే ఏమవుతుంది? దయాగుణం కోల్పోతుంది. దాని తర్వాత మద్యపానం చేస్తే ఏమవుతుంది? తపస్సే శక్తి నష్టమవుతుంది. మద్యపానం ఇంకా మత పదార్థంతో యూ లూజ్ ద పవర్ టు పర్ఫార్మ్ అస్టెరిటీస్, తపస్య. వ్యభిచారం ద్వారా శౌచం నష్టమవుతుంది. వ్యభిచారం ఏమవుతుంది? మనసు కలుషితం అవుతుంది, శరీరం కలుషితం అవుతుంది. ఇంకా 4వది జీవితం ద్వారా సత్యం నష్టమవుతుంది. సో కనుకనే నిజమైన ధర్మం పాటించాలంటే, నిజమైన ధర్మ సంరక్షణ అంటే ఏంటి? వ్యక్తి మాంసారం చేయకూడదు, మత్తు పదార్థాలు సేవించకూడదు, జీవితం ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదు. అప్పుడు మనం ధర్మాన్ని కాపాడగలుగుతాము. ఎందుకంటే ధర్మము ఈ 4పై ఆధారపడింది. ఇవి ధర్మం 4 కాళ్ళు. 4 legs ఆఫ్ ధర్మ. సత్యం, దయ, తపస్, శౌచం. ఇవన్నీ విషయాలు గీతాలు ఉన్నాయి. ఇవన్నీ విషయాలు భగవద్గీత భక్తుడు అర్జునుడికి తెలుపుతుంది. కనుక తండ్రి ప్రతి వారం ఇదే విధంగా గీతపై ఒక్కొక్క శ్లోకము, ఇక భాగంలో ఒక్కొక్క విషయం సంబంధించిన విషయంలో చర్చ జరుగుతుంది. తెలుసుకోండి, కనీసం తెలుసుకోవాల్సింది. మనం హిందువులా చెప్పుకున్నప్పుడు కనీసము మిగతా శాస్త్రం రాకుండా కానీ ఒక ప్రారంభిక మెట్టెక్కండి భగవద్గీత. ఎవరైనా ప్రశ్నలు అడగచ్చు. ఎనీ క్వశ్చన్స్, కామెంట్స్?
ఈరోజు చర్చిన విషయం మీద మీకు ఏమైనా మీ అభిప్రాయాలు మతాలు ఏమైనా ఉంటే చెప్పింది నచ్చకపోతే ఇది తప్పు అని చెప్పచ్చు. భగవంతుని సేవ ద్వారా సంతృప్తి పరచాలి అని చెప్పారు కదా. అవును. సో ఈ ధర్మాన్ని పాటిస్తూనే ఇంకా ఏ విధమైన సేవలు ఇస్తే త్వరగా సంతృప్తి అనేది చెందుతాడు భగవంతుడు. మనం ఇంత త్వరగా కనెక్ట్ అవ్వాలి దేవుడితో అంటే ఏం చేయాలి? ఎస్, ఇమ్మీడియట్ కనెక్షన్. ఇప్పుడే ఇప్పుడు కలియుగం అంటే ఫాస్ట్ ఫుడ్, కలియుగం అన్ని ఫాస్ట్ కావాలి. టెంపరరీ, నాట్ పర్మనెంట్. బట్ కలియుగంలో భగవంతుడు మనకు ఫాస్ట్గా పర్మనెంట్ కోసం చెప్తుండు. ఏంటి నేను చెప్పిన నేలకి రెండు పనులు, ఒకటి తినడం, పాడు. సో భగవంతుని కీర్తించడం, భగవంతుని కీర్తించడం ఇదే కలియుగంలో భగవంతునితో ఇమ్మీడియట్లీ రిలీవ్, ఇంకా నాట్ జస్ట్ ఇమ్మీడియట్, పర్మనెంట్. మరి ఏం కీర్తించాల్సింది? కలియుగం కోసం ఉన్న మంత్రము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇది కలియుగం కోసము తారక మంత్రం. ఈ మంత్రం ద్వారా భగవంతుడితో సంబంధం దెబ్బగా అయిపోతుంది, ఒక దెబ్బకి. ఇక ఇదే ధర్మంది ప్రాథమికమైన. ఇది ఒక్క స్టెప్ మనం ఫాలో చేస్తాం. కనీసము మనం మాంసారం మానసు కాకపోయినా, జీవితం మానసు కాకపోయినా, మత్తు పదం జీవితం మానసిపోయినా, కనీసం ఈ భగవంతుని నామం జపంతో స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు అలవాటు చేసుకోవడానికి నేను ప్రతిరోజు 15 నిమిషాలు భౌతిక నామాన్ని జపం చేస్తాను. ఒక్క మాల జపం చేయాలంటే కేవలము 108 పూసలు ఉంటాయి. ఇది పెద్ద ఉదయం చిన్న పుస్తకం చూసి భయపడతాము. మాలు చూసే అది కదా పాంపడలు పాండి నాగపామ తాగజారా ఫైజారా కూడా భయపడకండి. ఈ పుస్తకం పెద్ద ఉంది, నేను పెద్ద చిన్న పూసలు ఉంటాయి. కేవలం ఏం చేయాల్సింది? ఈ పెద్ద నేరు, ఈ మిడిల్ ఫింగర్ ఇందుకు పెట్టుకొని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. దీని తర్వాత జరిపితే ఇంకో పుస్తకం చెప్తుంది. మళ్ళీ అదే మంత్రం ఇట్లా చేస్తూ ఇక్కడికి వచ్చేసరికి 7-8 నిమిషాలు పడుతుంది. 7-8 నిమిషాలు. ఇంకా స్థిరం అయితే 10 నిమిషాలు. దానికంటే ఎక్కడ పెట్టి స్థిరం అవుతున్నాడు, ఎక్కడే స్థిరం అయిపోతుంది. సో 15-20 నిమిషాలు ప్రతిరోజు కొంచెము ఆ డబ్బాను కొంచెం పక్కపెట్టి, కలియుగం అంతకంటే రాక్షసు, దాన్ని కొంచెం 10 నిమిషాలు దాన్ని బంద్ చేసి మూల పెట్టి మెత్త కింద పెట్టేసి ఈ 15 నిమిషాలు కేవలం భగవంతుని నామం జపం చేయండి. ఇది ఒక్క అలవాటు చేసుకొని ఎట్లా సంబంధం అవుతుందో మనకి ఏర్పడుతుంది. జీవి ఆటోమేటిక్లీ అప్రయత్నంగా తన నిజ గుణంలో స్థితులైపోతుంది. అప్పుడు వ్యక్తి నా బాధ్యత ఏందో, నా కర్తవ్యం ఏందో అది అర్థమైపోతుంది. నువ్వు ఇది చేయాల్సింది చేయకూడదని చెప్పే అవసరం లేదు. ఇది భగవన్నామం యొక్క ఫలితం. సంబంధం అవుతుంది. సంబంధం అయిందంటే మిగతా అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆ విషయం ఆలోచన అవసరం. కనుకనే భగవంతుడు కలియుగం కోసము ఈ హరే కృష్ణ మహామంత్రం పెట్టిండు. ఇప్పుడు ఎన్నో మంత్రాలు ఉన్నాయి కలియుగంలో, ఎన్నో మంత్రాలు ఉన్నాయి జపం చేయడానికి, కానీ అవి చలవు. కలియుగంలో చలించే మంత్రము కేవలము హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదకి మనం అదే మంత్రం కోసం కీర్తన చేస్తాం.